వాడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. కనుమ రోజున మా ఊర్లో అంగరంగ వైభవంగా జరిగిన భక్తాంజనేయ స్వామివారి సంబర మహోత్సవం వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ఈ సంబర మహోత్సవం వచ్చేసి నైట్ అయితే జరుగుతుందండి. ఇంకా నైట్ 9 అయిన తర్వాత అందరం కలిసి సంబరంలోకి అయితే వెళ్తున్నాము. ఈ సంబరం ఊరు స్టార్టింగ్ నుంచి ఊరు చివరి వరకు జరుగుతుంది. ఇప్పుడైతే మేము ఊరు చివరి అనమాట, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి కూడా ఈ ఆర్కెస్ట్రాలు, స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతాయి అనమాట. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిన ఒక స్టేజ్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. ఇంకా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ సంబర మహోత్సవం చూడడానికి చాలా మంది జనాలు అయితే వస్తారండి. ఇంకా ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఈ సంబరంలోనే కనిపిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఆర్కెస్ట్రా చూసుకుని అలా బయలుదేరుతుంటే అడుగడుగు ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతూనే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి కొండ జాతి వాళ్ళది ఏదో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. కొన్ని దగ్గరలో అయితే బోర్డ్స్ పెట్టారు, కానీ అవి కనబడడానికి మనకి జనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ పేర్లు కూడా చూడడానికి ఖాళీ అయితే లేదండి. ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటనేది కూడా చూపిస్తున్నా చూడండి. అలాగే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ క్రేన్ చూసాను. ఎందుకు సమ్మర్లో క్రేన్లు వచ్చాయా అనుకున్నానండి. ఆ క్రేన్కి ఈ డీజే లైటింగ్ అయితే పెట్టారు. చూడండి ఎంత హైట్లో డీజే లైటింగ్ పెడితే ఇక్కడ ఉన్న కుర్రాళ్ళందరూ కూడా ఆ డీజే సాంగ్స్కి, ఆ లైటింగ్కి ఎంతలా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. ఇంకా అనవసరంగా ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారా అనిపించింది అనమాట. అంత బాగా ఇక్కడైతే డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ డప్పులతో ఏదో ప్రదర్శన అయితే చేస్తున్నారండి. ఇంకా వీటి పేర్లు చెప్పడానికి కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. అలాగే అక్కడ వచ్చేసి ఆలాపన ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు. ఆర్కెస్ట్రా ఆలాపన కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. ఒకవైపు అడుగడుక్కి జరిగే ఈ ప్రోగ్రామ్సే చూడాలా, అలాగే ఆకాశంలో కళ్ళు మిరుమిట్లు కొలిపే బాణసంచానే చూడాలా అనేసి అసలు అర్థం కాదనమాట. అలా ఒకవైపు ఆకాశంలో బాణసంచా కాలుస్తూ ఉంటారు, ఇంకొక వైపు రోడ్డు మీద మనకి అడుగడుక్కి ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇంకొక వైపు పక్కనే మనకు ఆర్కెస్ట్రాలు, స్టేజ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి. అసలు ఖాళీ ఉండదన్నమాట. అలా ఏదో ఒక ప్రోగ్రామ్తో మనకి ఈ రోడ్డు అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు, రాధ, నెమలి పించాలతో ఉందండి. మరి అది ప్రోగ్రామ్ పేరు కూడా కనిపించలేదు. అలాగే ఇక్కడ స్టేజ్ మీద వచ్చేసి లేడీస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. అది కూడా చాలా బాగుందండి. ఇంకా అన్ని సాంగ్స్ పెడితే కాపీరైట్ పడిపోతాయి కాబట్టి సాంగ్స్ లేకుండా మీకు నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొండ జాతి వాళ్ళదేనండి. ఇది కూడా కోయ దొరలది ఏదో సాంగ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే అవుతుంది. కొన్ని అయితే రోడ్డు మీద ఇలా పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కొన్ని స్టేజ్ మీద జరుగుతూ ఉంటుంది. అంటే సంబరం అంతా కూడా కింద మనకి ఇలా రోడ్డు మీద పర్ఫార్మెన్స్ ఇస్తారండి. అది అడుగడుక్కి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. చూడండి ఈ విధంగా మాకు ప్రోగ్రామ్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి తీన్మారండి, ఇది ఒకటి మాత్రం కనిపించింది. అలా బోర్డ్స్ పెట్టారు. ఆ బోర్డ్స్ ఎదురుగుండా ఆ ప్రోగ్రామ్ ఏంటనేది వాళ్ళు అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇక్కడ తీన్మార్ డ్యాన్స్లో కన్నా చూడడానికి వచ్చిన వాళ్ళు డ్యాన్స్లు ఎక్కువైపోయాయి. అలాగే లైటింగ్ కూడా ఊరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుందండి. చాలా భారీ ఎత్తున ఈ భక్తాంజనేయ స్వామివారి సంబరం జరుగుతుంది. భక్తాంజనేయ స్వామివారి టెంపుల్ అండి. ఆల్రెడీ సంక్రాంతి వ్లాగ్లో నేను చూపించాను కదా. ఇంకా టెంపుల్ అంతా కూడా చాలా బాగా లైటింగ్ అయితే పెట్టేశారండి. ఇంకా జనాలు అయితే ఇంకా మనకి ఖాళీ ఉండదన్నమాట, అంత బాగా జరుగుతుంది. ఇది వచ్చేసి శుభం ఈవెంట్ వాళ్ళ స్టేజ్ అండి. ఇక్కడ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా మా ఊరు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ సంబర మహోత్సవ కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. ఆయన అయితే అక్కడ స్పీచ్ ఇస్తున్నారు. అలా చూసుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు, అల్లుడు, కాబోయే అల్లుడు, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అల్లుడు వీళ్ళందరూ కనిపించారండి. ఇంకా వాళ్ళందరితో కొంతసేపు అయితే ఈ విధంగా ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే సంబర మహోత్సవం అంటే ఊరంతా తరలి వస్తుంది. ఇంకా అలా ఎవరో ఒకళ్ళు కనిపిస్తూనే ఉన్నారండి. ఇంకా వీళ్ళు కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అండి. నెక్స్ట్ మన ఛానల్లో వాళ్ళ పెళ్లి వీడియోసే వస్తూ ఉంటాయి. ఇంకా వచ్చి ఫిబ్రవరి మంత్లో వాళ్ళ మ్యారేజ్ అయితే జరుగుతుందండి. ఇంకా అలా మేము వాళ్ళకి హాయ్ చెప్పేసి బాయ్ చెప్పేసి మేమైతే ఇలా ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ముందుకైతే వచ్చేసాము. అలాగే లైటింగ్ కూడా చూపిస్తున్నాం చూడండి ఎంత బాగా పెట్టారో. చాలా బాగా జరుగుతుందండి. ఇంకా మా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా తరలి వస్తారు. ఇంత భారీ ఎత్తున సంబర మహోత్సవం అయితే ఇంకా మా ఊర్లోనే జరుగుతుంది. అనపత్తి ఇంతకుముందు చాలా బాగా జరిగేదండి. ఇప్పుడు అనపత్తిని మించిపోయి మా ఊర్లో జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మవారి గెటప్లు వేసుకున్నారు కదా. ఈ ప్రోగ్రామ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. మరి దీని పేరు ఏంటనేది తెలియదు, కానీ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ కొన్ని వాటి పేర్లు అయితే చూసాను, అవి అయితే చెప్తాను.
ఇక్కడ కూడా డప్పులతో ఇంకొక ప్రోగ్రామ్ అయితే జరుగుతుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి తీన్మార్ అనమాట. ఇవి కూడా డప్పులు ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లు అయితే వేసుకున్నారండి. ఇంచుమించుగా అన్నీ ఒకేలాంటి ప్రోగ్రామ్సే ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి శివుడు గెటప్, అలాగే వాళ్ళు వచ్చేసి అఘోరాలు గెటప్ వేసుకుని వీళ్ళు కూడా సాంగ్కి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. మా ఊరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత రోడ్డు అయితే ఉందో ఆ రోడ్డు మీద ఈ ప్రోగ్రామ్ ఉంటాయండి. చూసుకోండి లెక్కన ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉండుంటాయో. అలాగే రోడ్డు పక్కన ఇలాంటి ఆర్కెస్ట్రాలు అయితే పెడతారు. ఇది నందన ఆర్కెస్ట్రా అండి. వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలాగే సాంగ్స్ కూడా పాడుతున్నారు. ఈ పిల్లలు అయితే అంటే ఏజ్ తక్కువే అండి, మరీ ఎక్కువ ఏజ్ ఉన్న అబ్బాయిలు కాదు, ఒక మీడియం ఏజ్ అయితే ఉంటుంది, ఒక 20+ ఉంటాయి. చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారు. ఇంకా ఒకవైపు ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే ఇంకొక వైపు బాణసంచ ఇందాక కూడా చూపించాను కదా, ఆ బాణసంచాలు కూడా చాలా వెరైటీ బాణసంచ అయితే కాలుస్తూ ఉంటారు. ఈ నందన్ ఈవెంట్ వాళ్ళది ఇందాక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయింది కదా, ఇప్పుడు సాంగ్ అయితే పర్ఫార్మ్ చేస్తున్నారు. అలాగే మీకు ఇందాక ఒక అమ్మవారి గెటప్ చూపించాను కదా, వీళ్ళైతే కొంచెం వేపాకులు అవి కట్టుకుని కొంచెం గెటప్ అయితే చేంజ్ చేశారండి. ఈ విధంగానే ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కరిని ఈ ప్రోగ్రామ్స్ కోసం తీసుకొస్తూ ఉంటారు కదా, ఎవరి స్టైల్లో వాళ్ళు ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటారండి. ఈ పెర్ఫార్మెన్స్ వచ్చేసి కాంతార గెటప్ అనుకుంటాను. అక్కడ కాంతార అనేసి ఉందన్నమాట బోర్డు మీద. ఇంకా అది చూసి నేను కాంతార అనుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి బుల్లి రాక్షసుడు. అలాగే ఇక్కడ వచ్చేసి మళ్ళీ తీన్మారేనండి. ఇది కూడా డప్పులు. వీళ్ళ వేషధారణ కొంచెం మార్పు ఉందన్నమాట. ఇంకా అలా సంబరంలో ఏంటంటే మా మేనల్డు నేను మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నామని చెప్పి ఈ విధంగా వీడియో అయితే తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా ఇంకొక డీజే అయితే పెట్టారండి. ఇంకా డీజేల దగ్గర అయితే ఇంకా మామూలుగా లేదు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేసేస్తున్నారు. ఈ డీజేల దగ్గర వాళ్ళకున్న కళ అంతా కూడా చూపించేస్తున్నారనమాట. అలాగే నేను ఇందాక కాంతార అనుకున్నాను కదండి, అది కాదనమాట, ఇది కాంతార గెటప్ అండి. నేను అది చూసి కాంతార గెటప్ ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు బోర్డు చూసేసరికి ఇక్కడ కాంతార అనేసి కనిపించింది. అలాగే ఇది ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అండి. ఇక్కడ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్సే జరుగుతున్నాయి. ఇంకా చూస్తున్నారు కదా, ఒకదానికి మించి ఇంకొక పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ లేడీస్కి సంబంధించిన ఆర్కెస్ట్రా, అంటే ఓన్లీ లేడీస్ పర్ఫార్మెన్స్ మాత్రమే చేస్తున్నారండి. వీళ్ళు చాలా సాంగ్స్కి చాలా డాన్సులు వేశారు, చాలా బాగా వేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి వర్షానికి తగ్గట్టుగా సాంగ్ అయితే ఏదో పెట్టారు. ఇంకా అలా ఊరు చివరి వరకు ఆ విధంగా ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి. ఇంకా ఊర్లో మాకు చెరువు ఉంటుందన్నమాట. ఆల్రెడీ టెంపుల్ దగ్గర చెరువు ఒకసారి చూపించాను కదా మీకు మార్నింగ్ టైంలో. ఇప్పుడు నైట్ టైం చెరువు చూపిస్తున్నాను చూడండి. చెరువు చుట్టూ కూడా చాలా బాగా లైటింగ్ అయితే పెడతారండి. అలాగే చెరువు మధ్యలో ధ్యాన యోగి స్టాచ్యూ అయితే పెట్టారండి. చాలా బాగుంది. ఈ సంవత్సరం అది కొత్తగా అయితే పెట్టారు. ఇది శుభం ఈవెంట్ వాళ్ళు స్టేజ్ ప్రోగ్రామ్ ఉందన్నాను కదా, చెరువు పక్కన కొంచెం ప్లేస్ ఉంటుందన్నమాట. ఆ ప్లేస్లో ఏంటంటే మనకి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందండి. ఈ విధంగా జెయింట్ వీళ్ళు, బ్రేక్ డ్యాన్స్లు, అలాగే చాలా అయితే ఇంకా ఉన్నాయండి. అవన్నీ నాకు పేర్లు సరిగ్గా తెలియదు, తెలిసిన మటుకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ జరుగుతాయి. అలాగే వీటి దగ్గర ఏంటంటే మనం టికెట్స్ తీసుకుని ఎక్కుతాం, కానీ పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉంటాయండి. మరి అదేంటో తెలియదు, కానీ పండగ టైంలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడానికి వెళ్తారు. టికెట్స్ కూడా చాలా హై రేట్లు ఉంటాయండి. అయినా సరే పట్టించుకోకుండా ఒక అరగంట అయినా వెయిట్ చేసి వెళ్తూ ఉంటారు. ఇంక ఈ చెరువు పక్కనే ఇంకొక వైపు బాణసంచ కూడా జరుగుతుంది కదా, అలాగే ఇక్కడ జెయింట్ వీల్ అయితే ఆన్ చేశారండి. ఇంక ఇది ఫుల్ అయిపోతుంది. అలాగే పెద్ద పెద్ద క్యూ లైన్లు అయితే ఉంటాయన్నమాట. నిజంగా ఒక్కొక్కటి ఏదైనా ఎక్కాలి అంటే ఒక ½ అన్ అవర్ అన్నా వెయిట్ చేయవలసి ఉంటుందండి. అంతలా లైన్ అయితే ఉంటుందన్నమాట. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఎక్కడా ఖాళీ లేదు, ఎగ్జిబిషన్ దగ్గర ఖాళీ లేదు, ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ జరిగే దగ్గర ఖాళీ ఉండదన్నమాట. ఇంకా అలా కొంతసేపు ఈ సంబరం అంతా చూసి వచ్చేసరికి ఇంకా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా. ఇక్కడ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ దగ్గర కూడా ఖాళీ ఉండదండి. చెప్తున్నాను కదా, ఎక్కడికక్కడ ఫుల్గా జనాలు అయితే ఉంటారు. ఇంకా నాకు ఫేవరెట్ అయిన ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఏదో ఒకటి తీసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నానండి. ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలాసార్లు చెప్పాను కదా. ఇంకా తర్వాత ఇంకా శుభం ఈవెంట్ వాళ్ళు స్టేజ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి ఎప్పుడు లాస్ట్లో వస్తాము, ఎందుకంటే ఇక్కడ చాలా చాలా వెరైటీ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే జబర్దస్త్ షో నుంచి కూడా ఎవరో ఒక కంటెస్టెంట్స్ని అయితే తీసుకుని వస్తారండి. ఈ సంవత్సరం అయితే పంచ్ ప్రసాద్ ఇంకా కొంతమంది ఆర్టిస్టులను అయితే తీసుకుని వచ్చారు. నేనైతే జబర్దస్త్ షో అయితే చూడనండి, అందుకే వాళ్ళ పేర్లు అయితే తెలియట్లేదు, కానీ వాళ్ళు నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఎవరికైనా తెలుసుంటే గాక కామెంట్ చేయండి. నాకు జబర్దస్త్ కామెడీ షో నచ్చదు అనమాట. అంటే ఏ కామెడీ షో కూడా నేను చూడను, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు.
ఉండదు. అందుకే నాకైతే అంతగా పేరు తెలియదు. ఈయన పేరు ఎలా తెలుసు అంటే ఈయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువగా ఈయన వీడియోలు చూసేదాన్ని అండి. అందుకనే ఈయన పేరు అయితే తెలుసు కానీ నాకు మిగిలిన వాళ్ళ పేర్లు అయితే తెలియదు. కానీ వీళ్ళు ఇక్కడ వచ్చేసి చాలా మంచి మంచి స్కిట్లు చేశారు. మంచి మంచి స్కిట్లు అంటే ఏముందండి, జబర్దస్త్ అంతా కూడా డబుల్ మీనింగ్ డైలాగులే కదా, అదే డబుల్ మీనింగ్ డైలాగులతో ఇక్కడ కూడా స్కిట్లు అయితే చేస్తున్నారు. కానీ ఈ శుభం ఈవెంట్ దగ్గర అయితే జనాలు చాలా ఫుల్గా ఉంటారు. నేను చాలా దూరంగా నుంచుని ఈ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాను. ఇంకెలాగ కొత్త న్యూ మొబైల్ కదా, జూమ్ చేసినా సరే చాలా క్లారిటీగా వస్తుందండి ఈ మొబైల్ అయితే. ఇంకా దానివల్ల నిజంగా నాకు కళ్ళతో చూసినప్పుడు కూడా వాళ్ళకి అనిపించలేదన్నమాట, కానీ మొబైల్లో చూస్తూ ఉంటే అంత క్లారిటీగా కనిపించిందండి. ఇంక ఈ శుభం ఈవెంట్ వాళ్ళ స్టేజ్ పక్కనే అనమాట బాణసంచా కూడా కాలుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఓన్లీ ఆకాశంలో కాల్చే బాణసంచా మాత్రమే కాల్చారండి. ఇంతకుముందు అయితే నాగుపామని, మల్లె చెట్టు అని, ఇంకా అలా రింగ్స్లా తిరిగేవని పెట్టేవారు. ఈ సంవత్సరం అవి పెట్టడానికి కింద ప్లేస్ అయితే ఏమీ లేదు, జనాలతో ఫుల్ అయిపోయి ఉన్నాయని చెప్పి ఇంకా ఆకాశంలోకి మాత్రమే ఈ బాణసంచాన్ని అయితే కాలుస్తున్నారండి. అలాగే అతిపెద్ద ప్రోగ్రామ్ ఈ శుభం ఈవెంట్ స్టేజ్ కూడా పెద్దది. ఇక్కడ ఈ శుభం ఈవెంట్ వాళ్ళ స్టేజే ఉంటుందండి. చూడండి ఎంత లాంగ్ డిస్టెన్స్లో నేను నుంచున్నానో. ఈ కెమెరా జూమ్ చేయడం వల్ల వాళ్ళు క్లియర్గా అయితే కనిపిస్తున్నారు, కానీ నిజంగా అక్కడ నుంచున్నా సరే వాళ్ళు అయితే కనిపించలేదు. ఓన్లీ వాళ్ళ వాయిస్ మాత్రమే వినబడేదండి. వాయిస్ ఏముందండి, స్కిట్లే కదా జరిగేవి, కానీ ఆ స్కిట్లు చూసేమో కొంతసేపు, తర్వాత ఆ స్కిట్లతో పాటుగా మనకి ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా జరుగుతాయండి. ఇక్కడ వచ్చేసి ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వస్తారనమాట. చాలా బాగా చేస్తారండి డ్యాన్స్లు అయితే. ఇంకా ఇక్కడ అలా నుంచునే ఉండాలి, ఎంతసేపు అయినా సరే అలా నుంచుని చూస్తూనే ఉంటామన్నమాట. ఇంకా కళ్ళు అటు ఇటు కూడా తిప్పలేమండి, అంత బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు జరుగుతాయి. అందుకే జనాలు కూడా ఎక్కువగా ఉంటారు. ఎక్కడో దూరంగా నుంచి చూడాలి, కానీ ఒక 1 hour 2 hours అయితే చూడగలం, కానీ ఇంకా అంతకుమించి ఎవరు నుంచుని చూడలేం కదా. కానీ ఇక్కడ మాత్రం స్టార్టింగ్ నుంచి మళ్ళీ నైట్ మా ఈ సంబర మహోత్సవం ఏంటంటే 1 or 2 అయ్యే వరకు జరుగుతుందండి. 8 to 8:30కి స్టార్ట్ అయిన ఈ సంబర మహోత్సవం ఎండ్ అయ్యేసరికి midnight 1 or 2 అవుతుందండి. అప్పటి వరకు కూడా ఇక్కడ జనాలు అలానే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మేమైతే కొంతసేపు అయితే వెయిట్ చేయగలిగాం, కానీ ఇంకా కొంతసేపు నుంచి సరే కాళ్ళు నొప్పులు వచ్చాయని చెప్పి ఇంకా బయలుదేరిపోదాం అనుకుని మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇంక మేము వెళ్దాం అన్న టైంకి మళ్ళీ బాణసంచా అయితే కాల్చడం స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా బిట్టుగా బాణసంచాను అయితే కాల్చడం మొదలు పెట్టారండి. చాలా బాగుందనమాట. ఒకవైపు స్టేజ్ ప్రోగ్రామ్స్, ఇంకొక వైపు ఈ బాణసంచా, ఇంకొక వైపు మనకి రోడ్డు మీద జరిగే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏంటంటే వీళ్ళకి లిమ్కా బుక్ రికార్డ్లో ఏదో ప్లేస్ వచ్చిందండి ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకి. అక్కడ చెప్పారనమాట, చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారండి. వీళ్ళకి ఏదో నేమ్ కూడా చెప్పారు, సరిగ్గా గుర్తులేదు, కానీ వాళ్ళు చాలా ఇంటర్నేషనల్ స్టేజ్ల మీద కూడా ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారంటండి. అందుకే మళ్ళీ ఈ డ్యాన్స్ని కూడా నేను వీడియో తీసి పెడుతున్నాను. సాంగ్స్ అయితే పెట్టట్లేదండి, కాపీరైట్ పడిపోతుందేమో అని చెప్పి. ఆల్రెడీ మన ఛానల్కి కాపీరైట్స్ ఎక్కువ రావడం వల్ల మానిటైజేషన్ కూడా తీసేశారు. ఇంకా నాకు మానిటైజేషన్ మళ్ళీ అప్లై చేయడానికి ఏప్రిల్ మంత్ వరకు కూడా మానిటైజేషన్ లేదండి మన ఛానల్కి. అయినా సరే నేను మన ఛానల్ రీచ్ తగ్గిపోతుందని చెప్పి ఇంకా అలా ఏదో ఒక వీడియో అయితే పెడుతున్నాను. మానిటైజేషన్ ఎందుకు తీస్తారు ఏంటనేది ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వెళ్తూ ఇంకా కొన్ని ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని midnight 12 గంటలకి ఇంటికైతే వెళ్ళామండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఊర్లో అంగరంగ వైభవంగా జరిగే భక్తాంజనేయ స్వామివారి సంబర మహోత్సవం మీకు అన్నీ చూపించాలని చెప్పి ఎక్కడ ఏది స్కిప్ చేయకుండా అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.